డెత్ బెడ్ మీద కూర్చొని ఈ ఆస్తి నా కొడుకు కాపాడతాడా కాపాడ్డా, ఇది నేను ఇన్నేళ్లు కష్టపడి చంపొచ్చాను. రామ్తా ఫిఫ్త్ డైమెన్షన్ లో బుద్ధుడిని చూస్తాడు. ఆయన ఏది కోరుకుంటే అది వచ్చేస్తా ఉంటుంది. మనం స్ట్రెస్ తో కూర్చో ఉంటాం ఎన్నెన్నో పనులు చేసి. ఆ హార్మోన్స్ అన్ని బాధ పెడుతుంటాయి మనల్ని కూర్చోనికుండా. తల దించుకోవాలి, లేకపోతే ఎడం పక్కే చూడాలి, పిల్లి ఎదురొస్తే ఇది, కాకి ఎదురొస్తే అది. అది ఇంటర్ గెలాక్టిక్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పిరమిడ్ ద్వారానే జరుగుతుంది. ఇది మెయిన్ కారణం. చాలా మంది సన్యాస ఆశ్రమానికి వెళ్తే గురువు దగ్గర ఉంటే నువ్వు కలయిక చెందిన తర్వాత నువ్వు ఎక్కడున్నా ఆనందమే స్వామి. మన బాడీనే శ్రీచక్రం. మీరు ధ్యానం చేయగానే అన్ని చక్రాలు విచ్చుకొని అలైన్మెంట్ లోకి వచ్చి 7 చక్రాలు ఒక చక్రం అయిపోతుంది. దాని ఒక సూర్యరశ్మి సన్ రేస్ ఉందా? సన్ రేస్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుందా, కలర్స్ గా ఉంటుందా? ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి మనకి పక్కన వస్తువులు కనిపిస్తున్నాయి. మరి అది ఆ స్ఫటికంలో నుంచి అద్దంలో నుంచి వెళ్ళినప్పుడు, లేకపోతే వర్షం పడినప్పుడు 7 కలర్లుగా విడిపోతుంది. అంటే 7 కలర్లు దాంట్లో ఉన్నాయా లేవా? ఉన్నవి. మరి 7 కలర్లు ఉన్నప్పుడు కనిపించాలి కదా. ట్రాన్స్పరెంట్ గా ఎందుకు ఉంది? అది రిఫ్లెక్ట్ అవుతుందండి. కాదు, అన్ని సమానంగా అయిపోయినాయి కాబట్టి 7 కలర్లు అది కలర్లెస్ గా అయిపోయింది. అంటే ఒక గాలి ఉంది, గాలిలో అన్ని వాసనలు ఉంటాయి, సమానంగా ఉన్నాయి కాబట్టి ఏ వాసన లేదు. ఏది ఎక్కువ చూపిస్తుందో దాన్ని మనకి చూపించి మళ్ళీ దాని వాసన లేని స్థితికి వెళ్ళిపోతుంది. నీళ్ళల్లో అన్ని టేస్ట్లు ఉన్నాయి, అన్ని సమానంగా ఉన్నాయి, ఏది ఎక్కువ వేస్తే అది చూపిస్తుంది, మళ్ళీ దాని నిశ్చల స్థితికి వెళ్ళిపోతుంది. అన్ని గుణాలు సమానంగా అయిపోవడమే నిర్గుణం. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం 3 ఉన్నాయా? ఫస్ట్ లో తమో గుణ ప్రాధాన్యం ఉంటుంది. అంటే తమో గుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం లేదని కాదు, సాత్విక గుణం లేదు అని కాదు, ఇది ఎక్కువగా ఉంటుంది, మిగతా 2 తక్కువ ఉంటాయి. లేదా 2 ఎక్కువ ఉండొచ్చు, 1 తక్కువ ఉండొచ్చు. ఇంబ్యాలెన్స్ ఉంది 3 గుణాలు. 3 సమానంగా ఉంటే ఏ గుణం అని చెప్పగలరు మీరు? ఇప్పుడు 100లో అది 33 ఉంది, ఇది 33 ఉంది, అది 33 ఉంది. ఏ గుణం అంటారు మీరు దీన్ని? నిర్గుణం. దానికి ఏ పేరు లేదు కాబట్టి నిర్గుణం. అంటే నిర్గుణంలో గుణం లేకుండా అన్ని గుణాలు కలిసి ఉంది, అది బ్యాలెన్స్ లో ఉంది, హార్మోనీలో ఉంది. ఒక ఋషి ఉంటాడు, ఆ ఋషికి కోపం వస్తుంది. ఒరే నువ్వు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తున్నావు, నీకెందుకు కోపం వస్తుందిరా? అక్కడ పాయింట్ ఏంటంటే కోపం ఉంది, ఆయనకి నిర్గుణుడే, గుణం ఉంది, కానీ వెంటనే మళ్ళీ శూన్య స్థితి వచ్చి నిశ్చల స్థితి వస్తుంది. ఎక్స్ప్రెస్ చేస్తాడు, క్యారీ చేయడు, కొడతాడు, లేకపోతే రియాక్ట్ కాడు, ఆయన ఇష్టం. కాకపోతే దాన్ని ఆలోచన వచ్చింది, అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ ఆయనకి గుర్తు కూడా ఉండదు, లేకపోతే పట్టించుకోడు. మనం ఏం చేస్తాం, వాడు కొట్టాడని చెప్పి ఉదయం రాత్రి వేరే వాళ్ళకి మెసేజ్ చేసి, మన ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, వాడిని నన్ను కొట్టాడు కాబట్టి ప్లాన్ వేసి కొట్టాలని డైరీలో రాసుకొని సబ్ కాన్షియస్ లో రికార్డ్ చేస్తాం. అది కర్మగా మారుతుంది. సో ఏ గుణము సృష్టిలో ఊరికనే పుట్టలేదు, అన్నీ ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంత ఉండాలి. అది ధ్యానంలో సహజంగా బ్యాలెన్స్ లోకి వస్తుంది. సృష్టిని చూసి నేర్చుకోవడం అదే. కోపం రావాలి కానీ కర్మగా మారదు, వెంటనే మళ్ళీ నిశ్చలంలోకి వచ్చేస్తుంది. కామ క్రోధ లోభ మదం ఆశ్చర్యాలను జయిస్తామా, బ్యాలెన్స్ లోకి తెస్తామా? బ్యాలెన్స్ లోకి తేవడమే. తమో రజో సాత్విక గుణాలు, ఈ సృష్టి అంతా త్రిగుణాత్మకం, గుణంతోనే ఉంది సృష్టి అంతా. బ్యాలెన్స్ లోకి తెరిస్తే నిర్గుణం అయిపోతుంది. అన్ని గుణాలు నావే, అన్ని పేర్లు నావే, అన్ని రూపాలు నావే అంటే దేంతో ఐడెంటిఫై చేసుకోలేడు. అంటే అన్ని నేనే, ఇది మాత్రమే నేను అంటే ఫైనైట్, అంతా నేనే అన్నప్పుడు ఇంక రెండోది లేదు కదా. ఓకే, నిర్గుణము అంటే గుణం లేకుండా ఉండడం కాదు, బ్యాలెన్స్ లో ఉండడం. కామక్రోధ లోపాలని జయించడం అంటే అన్ని బ్యాలెన్స్ అయినప్పుడు ఏది ఎప్పుడు కావాలో అది వస్తుంది, మళ్ళీ శూన్యంలోకి
మళ్ళీ నిశ్చలంలోకి వెళ్ళిపోతా ఉంటుంది. జయించడము అంటే ఒకవేళ జయించాడు అనుకున్నాం, ఒక ఋషి దగ్గరికి వెళ్ళాం, మీ ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు ఆయన? గుణం లేకున్నప్పుడు గమ్ముగా శవంలాగా కూర్చోవాలి కదా. కామం లేదు, లోభం లేదు, మదం లేదు, మాశ్చర్యం లేదు, అన్ని గుణాలు నావే అంటాడు కృష్ణుడు. ఇది అర్థం కావట్లేదు కొందరికి. జయించడము అంటే జయించడం కాదు, అంతా బ్యాలెన్స్ లోకి రావడం. ఏమి లేదు. యోగశిఖ ఉపనిషత్తులో ఒక మాట అంటాడు, అగ్ని మీద ధ్యానం చేయి, నీళ్ల మీద ధ్యానం చేయి, నీకు ఇది మాత్రం వస్తుంది, ఆత్మజ్ఞానం రాదు అంటాడు. నీటితో ధ్యానం చేసావనుకో, నీటికి సంబంధించిన శక్తులు, ఈ సంపద ఇది వస్తుంది, నీకు ఆత్మజ్ఞానం కలగదు అంటాడు. మళ్ళీ ఫైర్, అగ్నితో కలిసి ధ్యానం చేయి, ఈ సిద్ధులు వస్తాయి కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు అని లాస్ట్ లో మళ్ళీ అంటాడు. అంటే ఏం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని కూడా చెప్తాడు లాస్ట్ లో. దాంట్లో భూమి మీద ధ్యానం, నీటి మీద పంచభూత ధ్యానము అంటారు వీళ్ళు కొందరు. పంచభూతాలతో ధ్యానం అంట. మీ లోపల ఉన్నాయి కదా, ఇంక మీరు సపరేట్ గా ధ్యానం చేసేది ఏంటి దాని మీద? అవి చేస్తే ఏమొస్తుంది, అవి వాటి వల్ల ఆత్మజ్ఞానం వస్తుందా అనేది కూడా రాస్తుంది, బాగా చదవండి. సో ఉండేది రెండే, ఒకటి ఆత్మ విద్య, రెండు శ్రీ విద్య. ఆత్మ విద్య అంటే నేను ధ్యానం ఎందుకు చేయాలి, దాంతో కలవడం, యోగం కోసం ధ్యానం. బాగా అర్థం చేసుకోండి. ధ్యానం ఎందుకు? మీ లోపలుండే ఇన్ఫినిటీ సోర్స్ ఆఫ్ ఎనర్జీతో, ఆత్మశక్తితో, అనంత శక్తియే కాదది, అనంత శక్తిని జనరేట్ చేసే సోర్స్, మూలం. అనంత శక్తి అక్కడ లేదు, అనంత శక్తిని పుట్టిస్తుంది. అది ఎలా పుట్టిస్తుందో మళ్ళీ మాట్లాడదాం. దాంతో ఫస్ట్ కలవాలి. అది కలిసి లేదా అంటే కలిసే ఉంది, నువ్వు రియలైజ్ అవ్వాలి. దాని పేరే రియలైజేషన్. నువ్వు కలిసిన తర్వాత, నువ్వు గుర్తించిన తర్వాత కలయిక అనేది జరిగిపోతుంది ప్రత్యక్షంగా. ఇది ఆత్మ విద్య. తర్వాత వచ్చేది శ్రీ విద్య. శ్రీ అంటే శక్తి, విద్య అంటే శక్తి ఎలా పుట్టించాలి, ఎలా వాడాలి, ఎలా మల్టిప్లై చేయాలి అనే సంబంధించింది శ్రీ విద్య, శక్తికి సంబంధించిన విద్య. అక్కడ ఉండే సెంటర్ బిందు వచ్చి అదే ఆత్మన్, మహాశూన్యం. అక్కడ నుంచి ఒక బిందువు చిన్నగా పుడుతుంది. ఆ పుట్టిన తర్వాత ఈ ఎనర్జీ బయటకు వచ్చేటప్పుడు కొన్ని లక్షల సార్లు మల్టిప్లై అయ్యి బయటకు వస్తుంది. పుట్టించడం అదే లలితానే, పెంచేది లలితానే. సో దానికి 3 పేర్లు ఉన్నాయి, 3 బీజాక్షరాలు అంటారు, 3 విద్యలు అంటారు. పుట్టించడం ఒకటి, ఆమె పుట్టిస్తుంది. ఎందుకంటే వాడుతుంటేనే పుట్టేది, వాడుకుంటుంటే నిశ్చలంగా ఉంటే ఏమి జనరేట్ కాదు. ఇప్పుడు హార్ట్ కొట్టుకుంటుంటుంది, దాంట్లో నుంచి చిన్న ఇంపల్స్ పుడుతుంది, అదే పెద్దగా అవుతుంది. అట్లాగే ఈ మనీ పూరకం అంటారు. పూరించడము అంటే ఫిల్ చేయడం, మనీ అంటే ఎనర్జీ, కాంతి. ఈ నాభిస్థానమే ఆ శూన్యస్థానం, 0 పాయింట్, హరా పాయింట్, హిరణ్య గర్భము అంటారు. ఈ మన బాడీనే శ్రీచక్రం. మీరు ధ్యానం చేయగానే అన్ని చక్రాలు విచ్చుకొని అలైన్మెంట్ లోకి వచ్చి 7 చక్రాలు ఒక చక్రం అయిపోతుంది, దాని పేరే శ్రీచక్రం. అయిపోయిన తర్వాత ఆ నాభిలో ఒక చిన్న ఎనర్జీ ఫోర్స్ పుడుతుంది. అది పుట్టి బయటకు వచ్చేటప్పుడు ఎక్స్పాండ్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ యాంప్లిఫైయర్ ఉంది మన ఇంట్లో, స్పీకర్, చిన్న శబ్దాన్ని పెద్దగా వినిపిస్తుంది. అట్లాగే ఈ యంత్రం ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఇన్బిల్ట్, వేమనకి వాళ్ళ గురువు చెప్తాడు, ఈ శరీరం విద్యతో మంత్రం యంత్రంతో కూడా పుట్టింది, నువ్వేమి సాధించుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే చాలు. సో ఎనర్జీని ఎట్లా పుట్టించాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా వాడాలి అనేది రీత్యా. ఓకేనా? ఓకే సార్. అట్లా చెప్పి వదిలేస్తే కాదు కదా. ఓకేనా? అంటే అగ్ని విద్య, భూ విద్య, పంచభూత ధ్యానం అని ఒకటి ఉంది, దాంతో ఆత్మజ్ఞానం రాదు అని క్లియర్ గా రాసి ఉంటుంది, ఈ సిద్ధులు వస్తాయి అని. ఇక్కడ మీరు అంటే సృష్టి నుంచి ప్రారంభించారు ఈ రోజు క్లాస్ కదా, అంటే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ సార్.
అంటే ఓకే. దేవుడు అంటున్నాం. అంటే దేవుడు ఇక్కడ పరబ్రహ్మ అంటే రెండు ఒకటేనా? దేవుడు వేరు, రెండు ఒకటే. రెండు ఒకటేనా సార్? ఉమ్. పర బ్రహ్మన్, పర అంటే అన్ని చోట్ల, పర అంటే అర్థం అన్ని చోట్ల, బ్రహ్మన్ అంటే ఆయనే కారణం సృష్టికి. పరబ్రహ్మన్ అన్నా ఒకటే, గాడ్ అన్నా ఒకటే, ఆది పరాశక్తి అన్నా ఒకటే, ఆత్మ అన్నా ఒకటే, ఐఆమ్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ ఐ యామ్ అనేది ఒకటి ఉంది అంటారు, అది కూడా ఒకటే. ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు దేవుళ్ళకు కూడా అంటే చావు ఉన్నదా సార్? అంటే వాళ్ళకు కూడా దేహం వదలడం అనేది ఉన్నదా సార్ అట్లా? పైకి వెళ్ళాలంటే కింద నుంచి కింద వదిలేసిపోతా ఉంటారు వాళ్ళకి అనిపిస్తే. అనిపిస్తే ఓకే, అవతారం ఉమ్, అన్నట్టు. అవతారం. ఉమ్, ఉమ్. మీకు బోర్ కొట్టాల్సిందే ఆ డైమెన్షన్, ఆ లోకం ఇంకా చాలరా బాబు అని పైకి వెళ్ళాల్సి. అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మీకు ఉండే ఒక చిన్న స్టోరీ చదివితే అర్థమవుతుంది. రామ్తా ఫిఫ్త్ డైమెన్షన్ లో బుద్ధుడిని చూస్తాడు. ఆయన ఏది కోరుకుంటే అది వచ్చేస్తా ఉంటుంది. అక్కడ బిల్డింగ్ అంటే బిల్డింగ్ క్రియేట్ అవుతుంటుంది. ఆయనకి హ్యాప్ ఏంట్రా బాబు ఏం అనుకుంటే అది వచ్చేస్తుంది, బోర్ అయిపోతుంది. కొన్ని యుగాలు ఉంటాడు అక్కడ. ఇంకా దీనికంటే ఏదన్నా పైన ఉందా అనే ఆలోచన రాగానే ఒక వాయిస్ వినపడుతుంది, ఇంకా ఉన్నాయి అంటే. మరి ఎట్లా రావాలి అంటే స్లోగా నేర్చుకొని రావాలి. అంటే ఇప్పుడు మీరు డ్రీమ్ లో ఆలోచన అనుకోగానే క్రియేషన్ జరిగిపోతుంటుంది. టైం ఉండదు సృష్టికి, ఆలోచనకి. అట్లాగే అక్కడ నేర్చుకోలేం. కిందకు వచ్చి నా ఆలోచనే సృష్టి అవుతుంది, నేనేం నేర్చుకోవాలి అని మీరు లోయర్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తేనే మీకు హయ్యర్ అర్థం అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఆపరేషన్ చేస్తే కాదు, ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో అట్లా కిందకు వస్తాడు బుద్ధుడు. వచ్చిన క్రమంలో అతను నేర్చుకొని అంతా మార్చాడు. ఇది రామ్తా దాంట్లో ఒక చాప్టర్ కూడా ఉంది. అసలు వాళ్ళకి దేవతలకి భూమి మీద మాత్రమే ఉంది మరణం, పైన అసలు మరణం అనే వర్డ్ తెలియదు. వాళ్ళు బోర్ కొడితే వెళ్ళిపోతారు. సో అంటే అవి మన చెప్పండి. వాళ్ళు అంటే దేవత ఇప్పుడు పైన అంటే మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే భూలోకంలో ఎవరైనా దేవుళ్ళైనా భూలోకంకి వచ్చి వాళ్ళ అంటే ఇప్పుడు చిన్నగా అనుకుంటే ఇప్పుడు రాముల వారికి వీళ్ళకు అంటే కర్మ ఉంది కదా సార్. అంటే ఆ కర్మ తీరాలి అంటే మళ్ళీ వాళ్ళు మానవ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చురా సార్? అంతేనా? ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి, రెండు రకాల జన్మలు ఉన్నాయి. కర్మ జన్మ, కారణ జన్మ, అవతార్, మూడు అనుకోవచ్చు. అవతారము అంటే ఏంటంటే అతని భూమి మీదకి రావడానికి కారణం కర్మ కాదు. ఈ భూమి మీదకి రావాలంటే మ్యాట్రిక్స్ లోకి నువ్వు అడుగు పెట్టాలంటే ఏదో కారణం ఉండాలి. మామూలు జనాలకి వాళ్ళ ప్రారంభమో సంచితమో ఆగామో వీటిని ఈ కర్మ బేసిస్ మీద పునర్జన్మ వస్తా ఉంది. అవతారికి అట్లా ఉండదు. ఆయన నేను పని చేయాలి, భూమి మీదకి వెళ్ళి నన్ను పిలిచారు, ఏదో జరుగుతోంది, సృష్టిని బ్యాలెన్స్ చేయాలి, నేను ఇన్వాల్వ్. మళ్ళీ దానికి నియమాలు ఉన్నాయి. నీ ఫ్రీ విల్ ఇంటర్ఫియర్ చేయకూడదు. నీకు ఆధ్యాత్మికత అంటే ఇలా ఉంది అని చెప్తుంది, ఇలా చెయ్యి అని చెప్పదు. తర్వాత నీ బుద్ధే వాడాలి. ఫ్రీ విల్ ఉంటుంది, సరే అది పక్కన పెడదాం. అవతార్ అనే ఆయన కర్మతః పుట్టడు, కానీ మ్యాట్రిక్స్ లోకి పుట్టిన తర్వాత మర్చిపోతాడు అంతే. దాన్ని అవతారం అంటారు. కర్మ వల్ల జన్మ కాదు, అక్కడ పని కోసం జన్మ. నేర్చుకునేది ఏముంది క్రియేషన్ లో? క్రియేషన్ లో విజ్ఞానం ఉంది. అంటే ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు. ఒక మట్టి ఇచ్చా మీకు, ఒకడు కుండ చేస్తాడు, ఒకడు ఇల్లు కడతాడు మట్టితో, ఇంకొకటి ఏందేందో చేస్తాడు. కానీ మట్టి మట్టే దాని బేస్. అట్లాగే క్రియేటర్ ని తెలుసుకున్న తర్వాత మోక్షం అంటే ఏమీ లేదు. క్రియేటర్ ని తెలుసుకొని క్రియేషన్ లో ఉండడం. మనకి ఇప్పుడు క్రియేటర్ ఎవరో తెలియదు, ఎట్లా పుట్టిందో తెలియదు, సృష్టి నియమాలు తెలియవు, అందుకనే కన్ఫ్యూజన్.
ఇప్పుడు నారదుడికి వాళ్ళ నాన్న ఎవరో తెలుసు, ఏ లోకంలో నుంచి వచ్చాడో తెలుసు, అందుకని అన్ని లోకాలు తిరుగుతాడు. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళాను సినిమాకి, ఆడ మర్చిపోయాను మా ఇల్లు ఏందో ఎక్కడుందో, సచ్చి తనకలాడుతుంటాను తిరుగుతా, ఎక్కడరా మా ఇల్లు అని భయం వేస్తుంటుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా ఇల్లు ఎక్కడో తెలిస్తే, నేనెవడో తెలిస్తే నాకు ఏ భయం ఉండదు. అట్లాగే క్రియేషన్ నుంచి, నేను పుట్టింది కూడా ఆడ నుంచే, మళ్ళీ ఎక్కడ పుడుతున్నాను నేను, అసలు ఎటర్నల్, జస్ట్ బాడీలు మారుస్తున్నాను, ఆ లెవెల్కి వచ్చేస్తుంది కాన్షియస్నెస్, ఫియర్ పోతుంది. సో ముల్లో కాస్మిక్ ట్రావెలర్ అయిపోతాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఆత్మ ఎదుగుదల అంటే ఏమీ లేదు, నువ్వు ఎవడో తెలుసుకోవాలి. క్రియేషన్ గురించి నాలెడ్జ్ వాస్ట్ గా ఉంటుంది, ఇన్ఫినిట్ అది. అంటే ఇంద్రుడు ఒక లోకం పుట్టిస్తాడు, ఇంకొకటి మాయాద్వీపం పుట్టిస్తాడు, ఇంకొకటి మణిద్వీపం పుట్టిస్తాడు, ఇంకొకటి ఇది పుట్టిస్తాడు. వాడు రకరకాలుగా ఇల్లులు కట్టి మీకు ఇన్విటేషన్లు ఇస్తా ఉంటాడు. నువ్వు అక్కడికి పోయి ఇది ఎవడో క్రియేట్ చేశాడని మర్చిపోతే మాత్రం క్రియేషన్ క్రియేటర్ ని తెలుసుకొని క్రియేషన్ ఎంజాయ్ చేయాలంతే. ఇక్కడ క్రియేషన్ ఎంజాయ్ చేయటం అంటే అర్థమైందా? క్రియేషన్ ఎంజాయ్ చేయటం అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావో అట్లా ఎంజాయ్ చేయి, అటాచ్మెంట్ లేకుండా. ఓకే, ఎంజాయ్ ఎలా చేయాలో కూడా నేర్పించాలా? అంటే ఇప్పుడు ఎంజాయ్ లో కూడా రెండు రకాలు ఉంటాయి కదా, పాజిటివ్ గా ఎంజాయ్ చేయొచ్చు, ఒకటి నెగిటివ్ చేసి కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ మ్యాట్రిక్స్ లో మనుషులకి కృష్ణుడు ఎట్లా చెప్పాడు అంటే, ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు, అటాచ్మెంట్ వల్ల కర్మ పుడతా ఉంది. ఎట్లా అంటే, ఇప్పుడు నా దగ్గర కారు ఉంది, లేకపోతే ఒక ల్యాండ్ ఉంది నా దగ్గర. కృష్ణుడు ఏం చెప్తాడు, ఈ ల్యాండ్ ఇంతకుముందు ఎవరిదో, ఈ రోజు నా దగ్గర ఉంది, రేపు ఎవరిదో అనే క్లారిటీ కానీ నీకుంటే అటాచ్మెంట్ ఉండదు. ఇది కర్మయోగం. అది ఇంతకుముందు ఎవరిదో, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా కోసం ఉంది, ఇది రేపు ఎవరిదో. ఉంటే ఉండని, పోతే పోని. అట్లని పో అని చెప్పను, అట్లని లేకుండా రా అని చెప్పను. నాకు ఈ శ్లోకం, ఈ వర్డ్ అర్థమైంది? కన్ఫ్యూజన్ ఏమిటి దాంట్లో? ఇప్పుడు కారు డ్రైవ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు, కారుతో ఒక గుద్దేసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఓకే, ఇప్పుడు సృష్టి నియమాల గురించి వద్దాం. నువ్వు వాడిని గుద్దావు, ఎంజాయ్ చేసావు, వాడు నిన్ను గుద్ది ఎంజాయ్ చేస్తాడు తర్వాత ఎప్పుడైనా. ఓకే, నాన్ ఇంటర్ఫియరెన్స్ నియమాలు మాట్లాడుకోవాలి. 6 నియమాలు ఉన్నాయి మెయిన్ గా. బ్రహ్మే నీ ఫ్రీ విల్ లో ఏలు పెట్టలేదు. మీకు ఇంకొకటి, ఆస్ట్రల్ ట్రావెల్ చేయండి, భగవద్గీత చదవండి, అంతా ఇలా ఉంది అర్జున అని చెప్తాడు, కానీ ఇలా చెయ్యి అర్జున అని చెప్పడు. యదా ఇచ్చసి తథా కురు అంటాడు. అంటే నేను ఉంది మాత్రమే చెప్పగలను, నువ్వు ఇది మాత్రమే చేయాలి, ఇలానే చేయాలని నేను చెప్పలేను. అది ఫ్రీ విల్ కి విరుద్ధం. బ్రహ్మే నాకు ఆ పర్మిషన్ లేదు, సృష్టి నియమాలు రాసుకున్నాం. ఓకే, నువ్వు ఎంజాయ్ చేయి, తర్వాత వాడు ఎంజాయ్ చేస్తాడు నిన్ను బుద్ధి. అట్లా నీకు హ్యాపీ అయితే చేయొచ్చు. కలిసి ఇది కరెక్ట్, ఇది తప్పు అని మనం ఏ విధంగా డిసైడ్ చేయాలండి? అంటే ఇప్పుడు మనం చెయ్యం, అసలు తప్పు ఒప్పులే లేవు క్రియేటర్ ప్రకారం. ఓకే, నువ్వు ఏది చేస్తుంటే అది వస్తుంది అని చెప్పేసి వదిలేశాడు. ఓకే, ఆయన తప్పు ఇది చెయ్యి అది చెయ్యి రూల్స్ రాయలేదు, నియమాలు రాస్తున్నాడు. సృష్టి నడవాలి అంటే అంతా శక్తే, లా ఆఫ్ అట్రాక్షన్, ఫ్రీ విల్, స్వేచ్ఛ, లా ఆఫ్ పొలారిటీ, ఏది చేస్తే అది వస్తుంది. ఈ నియమాలు. ఇప్పుడు క్రికెట్ ఆడాలి అంటే మీరు క్రికెట్ రూల్స్ తెలియాలి. పోయి బ్యాట్ పట్టుకొని కూర్చుంటే వాడు బాల్ వేస్తే ఏం చేయాలో తెలియకుంటే ఎట్లుంటది అంటే అట్లుంటది అనమాట. క్రియేషన్ లోకి వచ్చాం, వాడిని గుద్దేస్తా అని మీరు అన్నారు, ఎంజాయ్ చేస్తా అన్నారు. నియమాలు నీకు తెలియదు కాబట్టి నువ్వే సఫర్ అవుతావు. ఓకే, సఫర్ అయిన తర్వాత ఓహో నాకు ఇది ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏందని ఎతికినప్పుడు మళ్ళీ దొరుకుతుంది. ఓకే, ఎవడు ఇది చెయ్యొద్దని చెప్పడు, నీకు స్వేచ్ఛ ఉంది, గుద్దేయి, చంపేయి, అన్నిటినీ చంపేసుకో, కానీ నువ్వు కూడా అనుభవించాలి.
అందుకే విజ్ఞానము అంటారు దీన్ని. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానం. విజ్ఞానము అంటే సృష్టి గురించి నాలెడ్జ్, ఎలా మెయింటైన్ అవుతుంది ఈ సృష్టి అంతా, ఏ నియమాలు ఉన్నాయి, దానికి ఏం ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి నేను ఎట్టంటే అటు ఉంటానంటే వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. ఒక సృష్టి జరిగిన తర్వాత దానికి అది నడవాలి అంటే కొన్ని ధర్మాలు ఉంటాయి దానికి. లేదు నేను ఆత్మని అని ఆత్మస్థితిలో ఉండిపోయేట్టయినా ఉండొచ్చు, రూపం లేకుండా, నామం లేకుండా. ఆ శక్తి నుంచి సృష్టి జరిగిన తర్వాత ఆ నియమాలను మనం ఫాలో కావాలి. నిన్నేమి ఎంజాయ్ చేయొద్దు సృష్టిని అని చెప్పట్లా. కొన్ని నియమాలు పెట్టాడు. ఇంటర్ఫియరెన్స్ అవ్వద్దురా, అది నీలాంటిదే, అది దైవమే, దాన్ని గెలకొద్దు, నో ఇంటర్ఫియరెన్స్. అదే పత్రిజీ చెప్పేది, సృష్టి నియమాలే ఆయన అట్లా చెప్పాడు. నో జడ్జిమెంట్, నో కామెంట్, నో ఇంటర్ఫియరెన్స్. అది కర్మగా మారుతుంది అని. ఏది చేస్తే అది వస్తుంది కాబట్టి దేవుళ్ళైనా ఏం చేస్తారు వచ్చి. ఒక ఛానలింగ్ మాస్టర్ ఉన్నాడు, ఆయనకి ఎవరో వచ్చారు లోపలికి, ఇదే చెప్తాడు, ధ్యానం చేయి, ఇది పోగొట్టుకో, ఇది ఒకటే కాదు పై లోకాలను, ఇదే భగవద్గీతని ఇంకా సింప్లిఫై గా నీకు అర్థమయ్యేలాగా ఛానలింగ్ చెప్తాడు. లేకపోతే ఎన్లైట్ అయిన మాస్టర్ ఏం చేస్తాడు, బుద్ధులు అంటే ఇదే చెప్తాడు. కాకపోతే ఆ కాలానికి ఆ భాషలో ఆ సొసైటీ ఎంత మెచ్యూర్ అయిందో ఆ భాషలోనే మాట్లాడాలి. ఎందుకు ఇన్ని జన్మలు పట్టిందంటే చాలా మందికి మన జీవన విధానం చాలా మందికి తెలియదు. డైరెక్ట్ గా పైలోకాల నుంచి వచ్చారనుకోండి, ఒక డైరెక్ట్ గా అసలు భూమి మీద జన్మే తీసుకోకుండా ఒక దేవత అనేది ఒక ఆమె వచ్చి ఆ భూమి అర్థం కాదు. సో మళ్ళీ ఆమె ఎన్లైట్ అవ్వాలి. సో ఒక మాస్టర్ పుట్టాలంటే ఎన్నో జన్మలు అవుతుంది. ఓకే, సో సృష్టి నియమాలు తెలిస్తే చాలా ఈజీ బతకడం. ఎంజాయ్ చేయడం ఎలా చేయాలి అంటే అటాచ్మెంట్ లేకుండా. ఈ కారు ఉంది నా దగ్గర, అయ్యో ఇది పోతే ఇంక నేను తట్టుకోలేను, ఇది పోతే ఎట్లా, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ముసలివాడు ఉన్నాడు మా ఇంటి పక్కన ఇక్కడ, వాడు చచ్చిపోయే టైంలో కూడా, ఒరే నీకు ఆస్తి ఇస్తే నువ్వు కాపాడుకుంటావు కదా, అసలు వీడు పోయిన తర్వాత వీడికి గుర్తుండదో కూడా తెలియదు. అసలు వాడు చావు డెత్ బెడ్ మీద కూర్చొని ఈ ఆస్తి నా కొడుకు కాపాడ్డా, ఇది నేను ఇన్నేళ్ళు కష్టపడి చంపొచ్చాను, ఈ పేరు నిలబెడతావా, అసలు పోతా వీడికి ఏం పని అయింది అంటే గట్టిగా పట్టుకున్నాడు అటాచ్మెంట్. అందుకే ఎర్త్ బౌండెడ్ సోల్స్ ఉండేది భూమి మీద. వాడు సచ్చిన పైకి పోడు, కూర్చో ఉంటాడు వాడి సంపద దగ్గర కాపులాగా, వాచ్మెన్ లాగా. దాంట్లో ఏముందని అంటే ఎట్లా ఎంజాయ్. అసలు సృష్టి ఇన్ఫినిట్ గా ఉంది, ఎన్నో లోకాలు ఉన్నాయి, అది తెలియకపోవడం వల్లే ప్రాబ్లం. మనసుకు భయం, జ్ఞానం లేకపోవడం వల్ల. వేరే లోకాలు ఉన్నాయని తెలియదు, ఇంకా బెటర్ గా ఉంటాయని తెలియదు, సృష్టి నియమాలంటే ఏందో తెలియదు. ఇది అజ్ఞానం, దీని పేరే అజ్ఞానం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా అటాచ్మెంట్ లేకుండా ఉండాలని. అయ్యో రామ, అటాచ్మెంట్ అంటే ఏంటంటే ప్రేమ లేకుండా ఉండడం కాదు, అట్లా కాదు, పిల్లల్ని ఏదైనా చేస్తారనుకోండి, అది judgment బాధ్యత, చేయకుండా. అది ధర్మము అంటారు దాన్ని. ఓకే, కుటుంబ ధర్మం, వృత్తి ధర్మం, ఇవన్నీ ధర్మాలు. అటాచ్మెంట్ అంటే వేరు. అటాచ్మెంట్ వల్ల భయం వస్తుందా, ప్రేమ వస్తుందా, బాధ్యత వస్తుందా? ప్రేమ. అన్నీ వస్తాయి కదా. తలకాయ వస్తుంది. అటాచ్మెంట్ వల్ల భయం వస్తుంది, ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, మీకు అయ్యో వీడు కింద పడిపోతే ఏమైపోతుంది, వాడు ఏమి పడుంటాడు, మీకు భయం. చిన్న యాక్సిడెంట్ అయింటుంది, 100 సార్లు ఆలోచిస్తాం నెగిటివ్ గా, ఇది ఇట్లా అయిపోతుంది, ఇది ఇట్లా అయిపోతాయి. ఓకేనా? సో కుటుంబ బాధ్యత ఉండాలి. అసలు ఆ సిద్ధత్వం వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది మనం ఎక్కడ మిస్గాం అసలు. ఇంకొకటి ఉంది చిన్న పాయింట్. ఇక్కడ చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత, ఇది ఊరికనే చెప్తున్నా వినండి, ఆడు ఒక రోజులో మనం పైకి వెళ్ళి వాడిని కలుస్తాం.
అక్కడ 100 ఏళ్ళు, ఇక్కడ 100 ఏళ్ళు, అక్కడ ఒక రోజే. ఇమ్మీడియట్ గా పితృలోకంలో. ఇక్కడ కాలం గురించి చెప్తాడు. సెకను, నిమిషము, గడియ, రోజు, దశాబ్దం, శతాబ్దం, యుగం, మహాయుగం, ఓకే, మా కల్పం, బ్రహ్మకాలం, బ్రహ్మకు ఒక పగలు, రాత్రి, అట్లా పోతా ఉంటే కొన్ని లోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాయంటే అసలు యుగం కూడా అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు చనిపోయిన వాళ్ళు అసలు మనల్ని మిస్సే కారు. ఇక్కడ 100 ఏళ్ళు జరిగితే అక్కడ ఒక రోజు. వాడు వెళ్ళిన తర్వాత మనం వెంటనే కలుస్తాం. ఇది ఆస్ట్రల్ వీటిలో మీకు బుక్స్ చదివితే మీకు అర్థం అవుతుంది, ఉంటుంది. కాలం అని కూడా ఒక భ్రమని అర్థం అవుతుంటుంది. ధర్మం పాటించండి. అటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఆ పదాన్ని వాడదు. ఉన్నంతగా ఉన్నావా, వీడు నా వాడే. చాలా మంది ఇప్పుడు యూత్ సైకోపాథిక్. అమ్మాయి నాదే, ప్రపోజ్ చేసేలో ఇంకా వాడికి అందులో యాసిడ్ పోస్తాడు, కత్తితో పొడుస్తాడు, రకరకాలు. సో అవన్నీ కుటుంబ డిటాచ్మెంట్, అటాచ్మెంట్ అర్థం కావాలంటే బాగా ధ్యానం చేస్తే అసలు ఇంకా ఇది లాస్ట్ లైఫ్, ఈ భూమిని జాగ్రత్తగా, అందుకే ఓషో అంటాడు రేపు నేను పోతే అనే భావన ఉంటే ఈ రోజు ఎలా ఉంటావో అలా ఉంటావు. ఎన్లైట్మెంట్ అయితే ప్రతి మూమెంట్ ప్రీషియస్ అయిపోతుంది. ఫియర్ బేస్డ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి. రెండే ఉండేది సృష్టిలో, ఫియర్ బేస్డ్ ఎనర్జీ, లవ్ బేస్డ్ ఎనర్జీ. ఫియర్ అనేది అసలు ఆ డెత్ ఫియర్ అనేది పోతుంది అసలు సిద్ధత్వం రాగానే. ఎటర్నల్ అని అర్థం అయిపోతుంది. అసలు ఇంకా అది ఫియర్ కి సంబంధించిన ఏది మిమ్మల్ని బాధ పెట్టదు. కాకపోతే ఆ ప్రాక్టీస్ లో, సాధనలో మనం కొన్ని పాటించాలి. సో ఓకే, సుధాకర్ గారు. సార్ నమస్తే. నమస్తే. అంటే ఒక ఆశ్రమంలో ఉండేటప్పుడు ఆ ధ్యానం సాధన చేస్తూ అలా ఉండేటప్పుడు, వాళ్ళందరితో ఉండేటప్పుడు తన వాళ్ళు వచ్చినా కూడా, అంటే నా అనుభవం చెప్తున్నాను, అక్కడ వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరితో ఉంటాను తప్పితే మా అమ్మగారికే నేను చేస్తాను అనే భావన ఉండదు. అది అక్కడ ఉండేటప్పుడే ఉంటుంది. మళ్ళా ఇంటికి వచ్చేసరికి ఇంటి వాతావరణం ప్రకారం ఉంటాం. ఆ విధమైన ఫీలింగ్ ఏంటంటే ఎక్కడిది అక్కడే ఉంటుంది. అలాగే ఇతర లోకాల్లో ఉండేటప్పుడు అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ భూమి తాలూకా నియమాల ప్రకారము ఇలా ఉంటది. గురువుల దగ్గర ఉండేటప్పుడు అలా ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది అవసరమే, అది అవసరమే. అక్కడ ఎందుకంటే అక్కడ అందరూ కట్టాలి కదా. అవును. అయితే ఇది అది అంటే అలా తెలుసుకుంటున్న కొద్ది ఏది చెయ్యాలా, ఏది చేస్తే, అంటే సాధన గురువుల తాలూకా మాటలు వినేటప్పుడు కొంత పర్వాలేదు. ఇంకా కర్మ సిద్ధాంతం వచ్చేసరికి కొంత భయం కూడా వస్తుంది. సాధనలో అది తొలగిపోతుంది, అది అర్థమవుతుంది. అంటే మెయిన్ సాధన మనసులో పరివర్తన రావాలి, లోపటి నుంచి పరివర్తన రావాలి, అంతే కదా సార్? అవును. అదే, అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అది ఒక్కొక్కసారి మహాత్ములకే అక్కడ పరిస్థితిని బట్టి చెప్పిన విధానం ప్రకారము చేయడం అవ్వదు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అతనైనా ఫాలో అవ్వాలి. మీరు నాకు క్వశ్చన్ అడుగుతున్నారా లేకపోతే ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నా? అంటే ఇప్పుడు టాపిక్ లోని, అంటే నేను ఇప్పుడు మీరు అంతా టాపిక్ లోని నాకు అర్థమైంది. నేను కొద్దిగా అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అనేసి నేను మాట్లాడుతున్నాను సార్. అంటే వాళ్ళకి అర్థమయ్యే విషయం, జ్ఞాని ఎలా చూస్తాడు, ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అనేది చెప్తాను మీకు. ఓకే. వైరాగ్యం జ్ఞానికి రాదు. వైరాగ్యం వచ్చిన తర్వాత జ్ఞానం వస్తుంది, అది ఒక పద్ధతి. జ్ఞానం వచ్చిన తర్వాత హీ విల్ బికమ్ హ్యూమరస్, సింపుల్ అయిపోతాడు.
ఎంత సింపుల్ అయిపోతాడంటే అందరూ అదే కదా, అవును. నేను దేవుడినే, అందరూ దేవుళ్ళే కదా, ఈ దేవుడు అనే పదం వాడద్దు, నేను జ్ఞానిని, నేను అది, నువ్వు కూడా అదే కదా. ఇంకా వాడు నీ దగ్గర అహంకారం చూపించలేడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది, ఆ, సింపుల్ అయిపోతాడు. గురువు అనే బరువైన పదాన్ని వాడడు వాడు. ఆ, నీ పీఠం మీద ఎక్కి కూర్చొని నీకు ఉపన్యాసాలు ఇటు నీతో పాటే ఉంటాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు. పత్రిజీ నీతోనే ఉంటాడు, మీ ఇంట్లోనే కూర్చుంటాడు, మీతోనే మాట్లాడతాడు. ఎన్లైట్ అయితే అదే ధ్యానం చేస్తే అహంకారం ఉంటే మీ ఇంట్లో పైన చైర్లో కూర్చొని నేను కింద చైర్లో కూర్చోబెడతాడు. అంటే వాడు జ్ఞాని కాలేదు అని. ఏదైతే అహంకారాన్ని ఇస్తుందో, పైన కూర్చోబెడుతుందో అది జ్ఞానం కాదు. ఏదైతే మిమ్మల్ని సహజ స్థితికి తీసుకొచ్చి సింప్లిఫై చేస్తుందో అది జ్ఞానం. ఓకే. ఇంకొకటి, ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ బాగుంది, ఇంట్లో వచ్చాను. జ్ఞాని ఎక్కడుంటే ఏంటి, వాడు ఎక్కడుంటే అక్కడే ఆనందం. ఆ, ఆనందం బయట లేదు, లోపల ఉంది. ఒక ఆ, జ్ఞాని ఏం చేస్తుంటాడంటే వాడిలో వాడు రమిస్తుంటాడు. ఆ, వాడు చెట్టు కింద కూర్చున్న ఆనందంగా ఉంటాడు, బిల్డింగ్ లో కూర్చున్న ఆనందం. వస్తువుతో ఆనందానికి సంబంధం పోతుంది. ఇప్పుడు మామూలు వ్యక్తి ఏదైనా సాధిస్తే, ఏదైనా బిల్డింగ్ కొంటే, ఏదైనా కారు కొంటే వాడికి ఆనందం వస్తుంది. ఒక జ్ఞానికి శక్తి లోపల నుంచే పుడుతుంది, ఎక్స్టసీ లోపల నుంచే పుడుతుంది. వాడు దాంతో మమేకమైపోయి ఉంటాడు. ఒక సైడ్ ఉమ్, పడుతుంటాడు, ఒక సైడ్ మాట్లాడుతూ ఉంటాడు. వాడి కళ్ళు ఆనందం ఒక మొత్తం అవేర్నెస్ గా ఉంటాడు. రామకృష్ణ పరమహంసని, ఓషోని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గణేష్ అనే ఒక ఆయన్ని మందు తాగుపోతా అనమాట, వాళ్ళ శిష్యుడు తీసుకెళ్తాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి. ఈయన మత్తులో అట్లా కూర్చొని వీళ్ళు వచ్చేది వింటా ఉంటాడు, అంతా తెలుస్తుంటుంది, మాట్లాడతాడు. అరే ఈయన ఏం బ్రాండ్ తాగుతాడు కనుక్కో, ఎంత కిక్లో ఉన్నాడు అని. అంటే ఆయన చెప్తాడు ఒకటే ఆన్సర్, నేను ఉండే కిక్ లో ఉండాలంటే నువ్వు 1000 బాటిల్ తాగాలి. అది ధ్యానం ద్వారా సాధ్యం. అదే టైంలో దానివల్ల తలనొప్పి రాదు, అవేర్నెస్ కూడా పోదు. అంటే మందు తాగితే కిక్ వస్తుంది, అవేర్నెస్ పోతుంది. కానీ ధ్యానంలో కిక్ ఎలా ఉంటుంది అంటే కిక్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆశ్రమాలకు పోతా, గురువు దగ్గర ఉంటే బాగుంటుంది, మా ఇంట్లో బాగాలేదు, ఇవన్నీ అజ్ఞానం ఉన్నప్పుడే ఉంటాయి మాటలు. జ్ఞానికి అసలు అలాంటివి ఉండవు. ఏ ప్లేస్ లో ఉంటే వాడు అక్కడే ఆనందం ఉంటాడు. ఆ, మీకు ఇది అర్థమైతే అసలు తేడా ఉంటుంది వాటికి. ఇది ఎనర్జీ ప్లేసు, ఇక్కడ ఇది బాగుంది, ఇదంతా ఆశ్రమం, ఈడ వాతావరణం బాగుంది, జడ్జిమెంట్లు కూడా ఉండవు. ఆ, అందుకే క్షేత్రజ్ఞ అంటారు. అంటే ఇది క్షేత్రం, ఇక్కడే ఆనందం పడుతుంది, ఎక్కడో తీసుకొని ఆనందపడేది కాదు. లోపలే అనంత శక్తికి ఒక పాయింట్ ఉంది, అక్కడ నుంచి పుడుతుంది, ఇంకా అది పైకి లేస్తుంది, మిమ్మల్ని ఎక్స్టసీతో నింపుతుంది. ఆనందం నీ లోపల ఉందిరా. నెక్స్ట్, సో చాలా మంది సన్యాసం ఆశ్రమానికి వెళ్తే గురువు దగ్గర ఉంటే నువ్వు కలయిక చెందిన తర్వాత నువ్వు ఎక్కడున్నా ఆనందమే స్వామి. అవును సార్, అదే. అది అంట సత్, దాని పేరే సత్ చిత్ ఆనందం, ఎప్పుడు ఉంటది అది. అది సాధించిన వాడి పేరే సచ్చిదానంద. బిరుదులు కాదు, అది అది స్థితి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది ఎప్పుడు, చిన్నపిల్లోళ్ళలాగా ఉంటాడు ఎప్పుడు, సింపుల్ గా ఉంటాడు ఎప్పుడు. వాడు ఎన్లైటెడ్. నేను మాస్టరు, నేను సీనియర్ మాస్టర్, నేను గొప్ప జ్ఞాని అని ఆ పైన ఎక్కి కూర్చున్నాడు అంటే వాడికి ఇంకా రాలేదని. తర్వాత వీళ్ళు ఎవరో క్వశ్చన్ వేశారు రెడ్డి గారు,
సంగీతం పెట్టాలి, ఇది పెట్టాలి, అది ఏంటి అని. సార్ ఒక పువ్వు ఉంది, దాంట్లో నుంచి వాసన వస్తా ఉంది. ఒక 2 సెకండ్లు మాత్రమే మీకు ఘాటుగా తెలుస్తుంది, ఇంకొంతసేపు తక్కువ అవుతుంది, తర్వాత ఆ పువ్వు మీ ముక్కు దగ్గర ఉన్నా మీకు వాసన తెలియదు. అలాగే ఒక సంగీతం బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంది, ఆ నాయిస్ అంతా వినరు. సంగీతంలో ఒక సైన్స్ ఉంది, రెజోనెన్స్ అంటారు. అది వైబ్రేట్ అయితే మీ నాడులు కూడా అదే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతాయి. అప్పుడు ఛానల్స్ ఓపెన్ అవుతాయి, మీ శక్తి ప్రవాహ ఛానల్స్. ఒక్కొక్క నాడిని కదిలించగలిగే శక్తి మ్యూజిక్ ఉంది, వైబ్రేషన్. సో అది ఓపెన్ అయిన తర్వాత కొంతసేపటి తర్వాత మీరు వింటున్నారా వినలేదా మీకు తెలియదు. ఆ పువ్వు నుంచి వచ్చే వాసన ఎలాగైతే మీరు మర్చిపోతారో, ఆ సంగీతం ప్లే అవుతుందా లేదా అనేది మీకు తెలీదు. నాద యోగము అంటారు దాన్ని. ఓకే, ఆ తర్వాత అది తెలియనప్పుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఒక టూల్ లాగా పనిచేస్తుంది సంగీతం మిమ్మల్ని ఫాస్ట్ గా ఆ స్థితికి తీసుకెళ్ళడానికి. సంగీతం లేకుండా ఉంటానంటే అది మీ చాయిస్, సంగీతం వాడుకుంటానంటే అది వాడి చాయిస్. సంగీత ధ్యానం లేదు అంటే అది వాడి కర్మ. నాద ధ్యానము అనేది అసలు పత్రిజ ఎందుకు ఫ్లూట్ వాయించాలి అలాంటప్పుడు? ఇట్ ఈస్ సైన్స్, దాని వెనకాల చాలా ఉంది, రెజోనెన్స్ ఉంది. అది ఒక స్టేట్ ఆఫ్ కామ్నెస్ ని తీసుకెళ్తుంది. బాడీలో 2 సిస్టమ్స్ ఉన్నాయి, సింపాథెటిక్, పారాసింపాథెటిక్ అని. రిలాక్సేషన్ అవుతుందంటే బాడీలో పారాసింపాథెటిక్ యాక్టివేట్ అవుతుంది, రెస్ట్ లోకి వెళ్తుంది. అది మనం స్ట్రెస్ తో కూర్చో ఉంటాం ఎన్నెన్నో పనులు చేసి, ఆ హార్మోన్స్ అన్ని బాధ పెడుతుంటాయి మనల్ని కూర్చోనీయకుండా. సంగీతం వినగానే ఆ పారాసింపాథెటిక్ యాక్టివ్ అయ్యి ఆ ఉన్న స్ట్రెస్ అంతా తీసి అవతలేస్తాయి. ఆసనం కుదురుతుంది, మీకు కూర్చోవాలనిపిస్తుంది. తర్వాత మీకు వింటున్నామా వినమా అనేది గుర్తుండదు, ఇంకా దాంతో పని లేదు మీకు, మీ ధ్యానంలో మీరు ఉంటారు. సరే అది సంగీతం ఇంపార్టెన్స్. ఏమమ్మా? ఇక్కడ అంటే మీరు చెప్పిన దాంట్లో అంటే ఇప్పుడు మ్యూజిక్ సంగీతము ఆ, దాంట్లో ఉన్న శక్తి మనం సైలెన్స్ ధ్యానంలో ఉన్న శక్తి ఒకటే అంటారా? అంటే ఇప్పుడు మ్యూజిక్ వింటే సైలెన్స్ నీ లోపల ఉండాలి కానీ బయట ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మ్యూజిక్ వింటే మనసు పనిచేస్తుంది, శక్తి. మావునా, ఒక నిమిషం. శక్తి అంటే ఏంటి? అసలు శక్తి అంటేనే కదలిక, కదిలేదాన్ని శక్తి అంటారు, అవునా కాదా? శక్తి అంటే కదలకుండా కూర్చో ఉంటుందా? కదిలితేనే శక్తి అది. సో మన ప్రాణం ఎప్పుడు ఇక్కడ నుంచి తిరుగుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఉండదు. అది అయస్కాంతం, దాని చుట్టూ శక్తి ఎప్పుడు ప్రసరణలో ఉంటుంది. మ్యూజిక్ అనేది ఏం చేస్తుందంటే అది మౌన శక్తి, దాని వేరు. మౌనము అంటే అంతర్మౌనము అని లెక్క. మీ గమనిక, మీ దృష్టి మీది బయటికి పోతే ఎనర్జీ బయటికి పోతుంది. కొంతసేపు వినేసి నీరు లోపలికి వెళ్తే అంతర్మౌనం ఇంపార్టెంట్, కానీ అంతర్మౌనం నుంచి మీరు కాంటాక్ట్ అవుతారు ధ్యానంలో శూన్యంతో. ఈ మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలు క్రియేషన్, రెండూ తెలుసుకోవాలి. ధ్యానంలో నిశ్శబ్దము తెలుసుకోవాలి, అప్పుడు క్రియేటర్తో ఒకటి అవుతాం. క్రియేషన్ ఎట్లా చేయాలో కూడా తెలుసుకోవాలి, అప్పుడు క్రియేటర్ అవుతాం. క్రియేటర్ లేదే క్రియేషన్ చేయలేం. నిశ్శబ్దంలో క్రియేటర్తో కాంటాక్ట్ అవుతాం, పని చేయడంలో క్రియేషన్ చేస్తాం. అంతేగాని బయట మ్యూజిక్ వస్తుంది దానికి తర్వాత అట్లా చేస్తే శక్తి రాదు అనేది అపోహ. కావాల్సింది అంతర్మౌనం. కరెక్ట్ సార్. అంటే మనము మీ మనసు శూన్యమైపోయింది. ఇప్పుడు సమాధిలో ఉన్నాడు ఒకడు, నువ్వు సినిమా థియేటర్లో సౌండ్ పెట్టినా అడిగిన పడదు. నువ్వు బ్యాండ్ డప్పు మేళాలో నుంచి అడిగి తెలియదు, అక్కడేమో డిస్టర్బ్ అవుతుంది ఆడికి. వాడి శక్తి ఏమన్నా, వాడి నథింగ్ డూయింగ్. మ్యూజిక్ అనేది మన ఒక పెద్ద కళ. అదే సార్. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది మన దాంట్లో, చాలా దీని మీద రీసెర్చ్ చేశారు. మన సుప్రభాతం ఉంది, కొన్ని ప్లే చేసినప్పుడు ఒక సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఇంకొన్ని ప్లే చేస్తే ఇంకొక సిస్టమ్ యాక్టివేట్. మనం మార్నింగ్ మనం లేచిన తర్వాత యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే సింపాథెటిక్ అంటారు. మనం పడుకోవాలంటే పారాసింపాథెటిక్ కావాలి.
ఏది వింటే పారాసింపాథెటిక్ అవుతుంది, ఏది వింటే యాక్టివేట్ అవుతుంది సింపాథెటిక్. సింపాథెటిక్ యాక్టివేట్ మన పనులు బాగా చేస్తాం, హుషారుగా ఉంటుంది. మనం నిద్రలేసి పనులు చేయాలని, నేను ఆ మబ్బుగా ఉండాలని అనుకోం కదా, యాక్టివ్గా ఉండాలని అనుకుంటాం. దానికే విష్ణు సహస్రనామం మార్నింగ్ పెడతారు. మీరు పారాసింపాథెటిక్ యాక్టివేట్ కావాలంటే లలితా సహస్రనామం పెడతారు, రెస్ట్ లోకి వెళ్తుంది. సో ఇది ఇది రీసెర్చ్ చేసే చెప్పింది అందరు. పేపర్ ప్రెజెంటేషన్ ఉంది. సో ఇంకొకటి ఫ్లూట్ అనేది చాలా పవర్ఫుల్. సో ఈ మన బాడీలో ఉండే ఫస్ట్ మనం కూర్చున్నప్పుడు స్ట్రెస్ పెట్టుకొని ఇంట్లో ఏదేదో మాట్లాడి ఏదేదో సొసైటీలోకి వెళ్ళి తలలో వేసుకొని కూర్చుంటాం, చాలా స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. అసలు కూర్చొనిది కదా ఫస్ట్. అదే మ్యూజిక్ పెట్టి 2 నిమిషాలు వినండి, మావులోడికి కూడా ధ్యానమే చేయబోలే, మావుడు రిలాక్స్ అయిపోతాడు, మంచి మ్యూజిక్ పెడతాడు, అబ్బా హ్యాపీగా ఉందిరా బాబు అంటాడు కూడా. సో ఈ మ్యూజిక్ ఏం చేస్తుంది అంటే, మెటల్ మ్యూజిక్ కాదు, డమాడమా కొట్టేవి కాదు, సాంప్రదాయ మ్యూజిక్లు, నాద ధ్యానాలు, నాద మ్యూజిక్ అంటారు. ఇవి విన్నప్పుడు మీ బాడీలో ఆటోమేటిక్ గా పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది, రెస్టింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది బాడీ, నరాలన్నీ రిలాక్స్. అప్పుడు కూర్చుంటే కుదురుతుంది, తర్వాత నువ్వు దాన్ని ఏం పట్టించుకోవద్దు. అంతేగాని శాస్త్రం తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. శబ్దం అనేది ఒక పెద్ద సైన్స్, సైమాటిక్స్ అంటారు. ఏ శబ్దానికి ఏ స్ట్రక్చర్ ఉందో కూడా మన గుళ్ళల్లో ఉంటుంది. ఓం అంటే శ్రీచక్రం ఫామ్ అవుతుంది, పైన మన గోపురం మీద ఫ్లవర్ ఉంటుంది, ఒక గంట కొడతాం, ఆ శబ్దానికి ఆ స్ట్రక్చర్లకు అట్లే ఆ ఫ్రీక్వెన్సీ జనరేట్ అయ్యి 6 చక్రాలకి ఏం కావాలో గుడి చుట్టూ ఉంటుంది. సైమాటిక్స్ అంటారు దీని ఆగమ శాస్త్రంలో. ఇప్పుడు దానికి ఒక ఇంగ్లీష్ వర్డ్ పేరు పెట్టి మనోళ్ళకి శబ్దానికి రూపం ఉంటుందని ఎప్పుడో చెక్కి పడేశారు గుళ్ళల్లో. ఏనా, సంగీతం అనేది మహాశాస్త్రం. సో దానికి మనం తెలియకుండా మాట్లాడకూడదు అంతే. ఒక శబ్దంతోనే పిరమిడ్లన్నీ కట్టింది. క్యాజల్ అని ఉంది, మిస్టరీ క్యాజల్ అని. అక్కడ 2 రాడ్స్ కోన్స్ ఉంటాయి అతని దగ్గర. రాత్రి అంతా కట్టేస్తాడు. ఎంత 30 టన్నుల రాయి, 40 టన్నుల రాయి ఎత్తి పెట్టేసి ఉంటాడు, ఎవరు ఉండరు అక్కడ. ఒక శబ్దాన్ని ఎట్లా యాంప్లిఫై చేయాలి, ఒక శబ్దాన్ని ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎట్లా కొయ్యాలి రాయిని, లిఫ్ట్ కూడా చేయొచ్చు. అతనికి తెలిసింది ఎవడికి తెలియదు, అతను ఎవడికి చెప్పకుండా చచ్చాడు. ఇంకొక అతను డేవీస్ అని ఒకడు ఉన్నాడు, ఒక ఫ్లూట్ తోనే నీళ్లను మరిగిస్తాడు. ఆ ఫ్రీక్వెన్సీ అతనికి తెలుసు, ఎవరికి చెప్పకుండా చనిపోయాడు. అంటే ఒక శబ్దంతోనే నీళ్లను మరిగిచ్చేస్తాడు, హైడ్రోజన్ గా మార్చేస్తాడు, ఆక్సిజన్ గా మార్చేస్తాడు. అట్లాంటిది మనం విన్నాం, సంగీతంతో రాళ్లను కరిగించవచ్చు, వాడు చేసి చూపించాడు. అది ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది, లైవ్ గా ఆయన మ్యూజిక్ వాయిస్తే నీళ్లు మరుగుతాయి. అంత గొప్పది సంగీతం. దాన్ని పట్టుకొని మనం అవును సార్, అంటే ఎట్లా వాడుక భాషలో కూడా అంటారు, అంటే రాగాలు వింటే రోగాలు పోతాయి. అవును, పూర్వకాలంలో జస్ట్ పోయి కూర్చునేవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పేరు, అది వింటే దాంతో లయం అయితే. కోటి ధ్యానం సమోలయము అని ఉంది. కోటి ధ్యానాలు చేస్తే లయం అవ్వగలిగే విద్య వస్తుంది. ఇప్పుడు శ్వాస ద్వారా ఎన్నో ధ్యానాలు చేస్తే గానీ శ్వాసతో ఏకంగా చేయంగా లయం అయ్యే విద్య వస్తుంది. ఇప్పుడు చాలా మందికి కాంతి కనిపిస్తుంది ధ్యానంలో, లయం అవ్వలేరు, మైండ్ అడ్డం వస్తుంటుంది. మళ్ళీ ఏది కనిపిస్తే దాంతో లయం అయిపోవడమే ధ్యానం. నువ్వు అది ఒకటైపోవడం. ఓకేనా? ఓకే, చాలా మాట్లాడేసాం ఒకే వీడియో, ఒకే క్లాస్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరణ ఇచ్చారు, క్లారిటీ వచ్చింది సార్. ఇంతకాలం చేసింది వృధా అని చెప్తా ఉంటే మాస్టర్స్ లేదు, మరి నాకు కూడా మంచి ధ్యానం జరిగినట్టే నాకు ఉండే సార్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఇట్లాంటి వేరియేషన్స్ వల్ల క్లారిటీ మీరైతే సైంటిఫిక్ చెప్తారని అడిగాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, అర్థమైంది సార్. లాస్ట్ క్వశ్చన్,
అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే దాని గురించి మాట్లాడొచ్చు. సార్ ఇంకొక డౌట్ అంటే మనకు అంటే నమ్మకం ఉన్నా గానీ వాళ్ళ మాటలతో కొంచెం డౌట్, అంటే ఆ డౌట్ మీ ద్వారా క్లియర్ చేసుకోండి అన్నట్టు సార్. ఉమ్. అట్లా అంటే ఇప్పుడు పత్రి గారు ఎక్కడ పిరమిడ్ కట్టినా మనకు అంటే ఇట్లా మామూలు కోణమే అంటే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు శ్రీచక్రాలు మెర్కబా అంటే వాటికి వీటికి తేడా ఏమన్నా ఉంటుందా, శక్తి తేడా ఉంటుందా, లేకపోతే కొంచెం మంది ఏమంటుండ్రంటే కొత్తగా ధ్యానులకు ఇప్పుడు కడతాల్లో ఉంది చూడండి అట్లాంటి పిరమిడ్, ఇప్పుడు మనము ధ్యానంలోకి వచ్చి కొంచెము ఎదిగినాం కాబట్టి మనకు శ్రీచక్ర అదైతేనే మనకు వర్తిస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? శ్రీచక్రం గట్టి దాంట్లో మీరు కూర్చోగలరా? నాకు తెలియదు సార్ అంత తేడా, నేను ఎప్పుడు అంత ప్రయత్నించలే. ఉమ్. శక్తి గురించి మాట్లాడుతున్నాం. మీకు పెద్ద ఒక నిమిషం, మీ ఆరాకి సంబంధించి అసలు పిరమిడ్ అంటే ఏంటి? సార్ ఎనర్జీని అంతా ఒక చోటుకి తీసుకొచ్చేది సార్. ఎందుకు తీసుకొస్తుంది? మీరు ఒక దగ్గరికి తీసుకొచ్చుంటే ఎక్కడ తీసుకొచ్చిందో అడుగుకోవాలి. పిరమిడ్ అన్నది మీరు అనుకున్నట్టు కాదు. యాక్చువల్ గా పిరమిడ్ భూమి మీద కట్టింది ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మానిటరింగ్ కోసం. అంటే దాంట్లో నుంచి ఒక వేవ్ జనరేట్ అవుతుంది, స్కేలార్ వేవ్ అని, కాంతి కంటే స్పీడ్ గా పోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే గాలి ఎలా ఉండాలో మీడియంగా, ఒక ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఒక మీడియం అనేది కావాలి, వాహకం. శబ్దానికి కూడా గాలి ఉండాలి, లేకపోతే చెక్క నుంచి అన్న ట్రావెల్ చేస్తుంది, నీటిలో తక్కువ ట్రావెల్ చేస్తుంది. ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ వేరే గెలాక్సీ నుంచి ఈ గెలాక్సీకి రావాలంటే కాంతి కంటే ఫాస్ట్ గా ట్రావెల్ చేసేది ఒకటి కావాలి. దాని పేరే క్వాంటమ్ వేవ్ అంటారు, లేదా స్కేలార్ వేవ్, క్వాంటమ్ వేవ్. ఇప్పుడు రీసెంట్ గా ట్రయల్స్ జరుగుతున్నాయి. దానికి కేబుల్ అవసరం లేదు, అది ఒక క్వాంటమ్ వేవ్ ని జనరేట్ చేస్తుంది, వేరే గెలాక్సీకి కూడా సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. అలాంటి శక్తి ఉన్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఈజీగా పంపించవచ్చు, వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా పంపించవచ్చు. ఇంటర్ గెలాక్టిక్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పిరమిడ్ ద్వారానే జరుగుతుంది. ఇది మెయిన్ కారణం. దాంట్లో హీలింగ్ పవర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇలా శక్తిని సుడుల రూపంలో ప్రతి ఒక్క యాంగిల్లో ఫిబోనాచి నెంబర్స్ అంటారు. ఇప్పుడు 10 సెంటీమీటర్లు ఉండే స్కేలు దాని కేంద్రకం ఎక్కడుందంటే మధ్యలో ఉంది అని చెప్పొచ్చు. అదే యాంగిల్ ఇట్లా కట్టినప్పుడు ఫిబోనాచి నెంబర్స్ అంటారు, కేంద్రకం ఉండదు దానికి. 1.68 ఇన్ఫినిటీ నెంబర్, పై అంటే ఏదో తెలిస్తే మీకు అర్థమవుతుంది. 1.68 ఇంకా పోతానే ఉంటుంది, నెంబర్ ఆగదు. ఇది అని చెప్పలేం, ఎందుకంటే అక్కడ నెంబర్ ఆగట్లేదు, పోతానే ఉంది. అలాంటప్పుడు ఒక సుడి తిరుగుతుంది ఎనర్జీ, కేంద్రకం లేదు కాబట్టి. ఆ తిరిగినప్పుడు ఒక శక్తిని జనరేట్ చేస్తుంది, 0 పాయింట్ అంటారు దాన్ని. ఆ మూలల నుంచి 4 మూలల నుంచి శక్తి జనరేట్ చేసి ఆ 4 తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించి విస్ఫోటనం జరుగుతుంది. అక్కడి నుంచి హీలింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఒకానొక ఉపయోగం. అసలు కారణం ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మానిటరింగ్. అది ఇంకొకటి, స్కేలార్ వేవ్ రిలీజ్ చేయడానికి మీరేమీ మర్కాబా కట్టక్కర్లేదు. ఒక సింపుల్ నార్మల్ పిరమిడ్ ఉంటే చాలు, దాని టిప్ నుంచి స్కేలార్ వేవ్ వెళ్ళిపోతుంది. అంటే ప్లైడియన్స్ ఏమన్నా వాళ్ళకి మతి భ్రమించిందా? మర్కాబా కట్టకుండా మామూలు పిరమిడ్ కట్టారు. సింపుల్ టెక్నాలజీ, దాన్ని మనం మన తెలిసిన ఇది దాంతో ఇంకా యాడ్ చేసి రకరకాలుగా మార్చి రంగులు ఇచ్చి మార్కెటింగ్ చేస్తున్నాం. నో నీడ్. అసలు శక్తి అంతా మీలో పెట్టుకొని ఫస్ట్ ఎట్లా పనిచేస్తుందంటే దేర్ ఈజ్ ఎ క్యాటలిస్ట్. అంటే ప్రతి రసాయన చర్య కెమిస్ట్రీలో జరగాలి అంటే ఒక క్యాటలిస్ట్ కావాలి. క్యాటలిస్ట్ లేకపోతే ఏమవుతుందంటే చర్య జరుగుతుంది ఎప్పుడో, క్యాటలిస్ట్ ఉంటే వెంటనే జరుగుతుంది. ఈ ఎనర్జీ టూల్స్ ఇవి. ఒకసారి మీతో మీరు అనుసంధానం అయిన తర్వాత
ఇంకా మీకు దేంతో పని ఉండదు. ఎనర్జీ టూల్స్ అంటారు వీటిని. క్రిస్టల్స్, పిరమిడ్స్, ఆర్గనైట్స్, టెన్సార్ రింగ్స్, ఓకే, రోడింగ్ కాయిల్స్, ఇవన్నీ మీకు శక్తి యాడ్ చేస్తాయి. దాంట్లో ఆడుంటది శక్తి, వీడు ఉంటది, దాని మీద ట్రీస్ చరాలి. కాకపోతే మనం అందరికీ వాళ్ళకి ఫిబోనాచి నెంబర్ అంటే ఏంది, గోల్డెన్ మీన్ రేషియో అంటే ఏంది, మ్యాథ్స్ లేకుండా చెప్పలేం. సో మెయిన్ గా ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మానిటరింగ్, దాంట్లో హీలింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ప్రాణ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేసి పెట్టుకోగలదు. ఎస్. అసలు మీరు వాడుకుంటే అది ఏ ఉపయోగం లేకుండా కూడా ఉంటుంది. ఏదైనా సరే వాడుతుంటేనే దాని ఎనర్జీ డెవలప్ అవుతా, మల్టిప్లై అవుతా ఉంటుంది, మల్టిప్లై అవుతా ఉంటుంది. ఏ ఎనర్జీనైనా 3 రెట్లు పెంచుతుంటుంది. ప్రూవ్ చేశారు. నికోలస్ ఎడ్వర్డ్ అని ఒక ఆయన ఉన్నాడు. నికోలస్ ఎడ్వర్డ్, అతన్ని పిరమిడ్ మ్యాన్ అంటారు. అతను కరెంట్ పాస్ చేయించి పిరమిడ్ నుంచి చూపించాడు. మామూలుగా పాస్ చేస్తే ఎంత వస్తుంది, దీంట్లోంచి పాస్ చేస్తే ఎంత వస్తుంది. మీరు చూడొచ్చు ఆయన ఎక్స్పెరిమెంట్స్. నికోలస్ ఎడ్వర్డ్స్. అప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు పిరమిడ్ కింద చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుంది అంటారండి? ఖచ్చితంగా ఓకే. మల్టిప్లై అవుతుంటుంది. ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళి ఎందుకు చేస్తాం ధ్యానం? క్షేత్రము అని ఎందుకు అంటారు దాన్ని? పుణ్యక్షేత్రము అంటారు, శక్తి క్షేత్రం అంటారు. పుణ్యం లేదు పాపం లేదు అనుకోండి, శక్తి క్షేత్రం. శక్తి క్షేత్రము అంటే ఎక్కడైతే ఎనర్జీ పుడుతూనే ఉంటుందో దాని పేరే క్షేత్రం. అట్లా ఒక టెక్నాలజీతో, ఒక యాంగిల్ తో గోపురాన్ని, ఆ కింద ఒక ఫ్రీక్వెన్సీని పెడతారు, గోల్డ్ వేసి, రత్నాలు వేసి. సో ఇప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారం కట్టేవి మనకు ఉన్నాయో లేవో, కానీ ఏన్షియంట్ కాలంలో క్షేత్రము అంటే శక్తిని పుట్టింపజేసేది. ఎందుకు చేస్తాం? సపోర్టివ్ గా ఉంటుంది. మనకి ఎన్లైట్మెంట్ స్లోగా జరిగితే చాలా, ఫాస్ట్ గా కావాలా? ఫాస్ట్ గానే కావాలి. టూల్స్ వాడుకో. నీకు నమ్మకం లేదంటే వదిలి ధ్యానం చేసుకో. ఓకే. సపోర్ట్ ఈస్ దేర్, యూస్. ఓకే. ఓకే అండి. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. సార్, ఇప్పుడు మీరు క్షేత్రాల గురించి చెప్పారు కదా, నాకు ఒక డౌట్ వచ్చింది. సో సప్తమోక్ష క్షేత్రాలు అని అంటారు కదా, ఆ సప్తమోక్ష క్షేత్రాలు మనం దర్శిస్తే మనకి నిజంగానే మోక్షం వస్తుందా? మనం ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు? దర్శిస్తే రాదు, ధ్యానం చేస్తే వస్తుంది. ఇప్పుడు బిర్యానీ ముందర పెట్టి మూతి మూసుకొని ఉంటే తిన్నట్ట. ధ్యానం అంటే ఏంటంటే శక్తిని ఎలా తీసుకోవాలి అనేది ప్రాసెస్ కదా. అవును సార్. ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత మనమే పుట్టిస్తాం. ఓకే. ఒక శక్తి క్షేత్రం, అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, ఒక శక్తి క్షేత్రానికి వెళ్తే కనీసం కూర్చొని రా. టెంపుల్కి వెళ్తే ఆ కూర్చోవడం అంటే ధ్యానం చేయడమే. రెండోది, నిద్ర చేసైనా రా. అంటే ఒక శ్రీకాళహస్తికి వెళ్తాం, అక్కడ దీనికి ఈ చక్రానికి సంబంధించిన ఎనర్జీ హయ్యర్గా ఉంటుంది. అక్కడ కనీసం నువ్వు ధ్యానం చేయలేకపోయినా నిద్ర చేస్తే ఆ ఎనర్జీని కనీసం కొంచెమైనా తీసుకుంటావు. అదే యోగ అయితే కంప్లీట్ లాగేసుకొని వస్తాడు. వాడికి ఎలా తీసుకోవాలో తెలుసు. ఓకేనా? దర్శిస్తే కాదమ్మా, దర్శిస్తే ఏమొస్తుంది? అంటే ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా అలాగే సార్ వాడు చెప్తున్నారు. చేయలేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, దృశ్యానుభవం దర్శిస్తే ఎట్లా పోతుంది పాపాలు ఇవన్నీ? అదే సార్. అంటే ఇప్పుడు కృష్ణుడు దేవుడు, సింపుల్ గా మోక్షం వచ్చేస్తే ఎట్లా మరి? అందరికి వచ్చేస్తుంది కదా. కృష్ణుడు దేవుడు, కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు. కౌరవులకి అసలు కర్మలన్నీ పోవాలి కదా, రోజు చూస్తున్నారు కదా. అవును. పాండవులు కూడా రోజు చూస్తున్నారు కదా. శివుడితో ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు కదా, శివుడిని పోవాలి కదా. అవును సార్. సో చూస్తే రాదు, చేస్తే వస్తుంది మోక్షం. ఇంకొకటి, ఓకే సార్. యుద్ధం ఉంది, దేవుడు ఆపేయచ్చు కదా.
శ్రీకృష్ణుడు అక్కడ దేవుడే కదా, యుద్ధాన్ని ఆపేయచ్చు కదా చిటికేసి. ఫ్రీ విల్లులో ఏ దేవుడు ఇంటర్ఫియర్ కాడు. ఇలా ఉందిరా, ఇలా చేస్తే ఇలా అయిపోతుంది అని వీళ్ళకి చెప్తాడు. ఇలా ఉందిరా, ఇలా చేద్దురా అని వీళ్ళకి చెప్తాడు. ఇంక ఎవడు మాట విన్నప్పుడు నేను యుద్ధంలో ధర్మం పక్కనే ఉంటా, కానీ నేను ఆయుధం పట్టు. సార్ క్షేత్రానికి వెళ్తే మోక్షం వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ హెల్త్ అన్నా కొంచెం రికవర్ అవుతుంది కదండి. సరే వెళ్తారు, ఏం చేస్తారు అక్కడ? దర్శనం చేసుకుంటారు, లేకపోతే నిద్ర చేస్తారు. హోటల్కి వెళ్ళి అదేదో ఉంటుంది సినిమా, వాడు కోడిని కట్టేసి అన్నం తింటా కోడిని తిన్నట్టు ఫీల్ అవుతా ఉంటాడు. అట్లే ఉంటుంది ఇది కూడా. ఓకే. ఎనర్జీ తీసుకుంటే కదా దాని ప్రభావం మీ మీద ఉంటుంది. లోపలికి వెళ్లకుండా మీరు అక్కడ గమ్ము కూర్చుంటే ఏమవుతుంది? సో మనం పెద్దోళ్ళు ఏం చెప్పారు, గుడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అంటే భక్తితో ఉండాలి. నీ పనులన్నీ పక్కన పెట్టరా, క్లీన్ గా ఉండు, లోపలికి వెళ్ళు, గంట కొట్టు, శరణాగతిక. కనీసం అసలు నువ్వు ధ్యానం చేయలేనోడికి పనులు ఇవన్నీ. గమ్ము కూర్చొని రా, టెంకాయ కొట్టి ఆడ కొంతసేపు కూర్చో, ఏం ఆలోచించకుండా, అట్లయినా శక్తి వస్తుందని. ఓకే. కొన్ని గుళ్ళు ఉంటాయి నిద్ర చేయొచ్చు, నిద్రలో మనం అబ్జర్వ్ చేస్తాం, అది కొంచెం మినిమం. నీకు ఏది మాక్సిమం ఫలితం కావాలి? ధ్యానమే మాక్సిమం ఫలితం. భగవద్గీతలో మొత్తుకున్నాడు కృష్ణుడు, పూజ కోటి సమోస్తోత్ర, కోటి స్తోత్ర సమో జప, కోటి జప సమో యజ్ఞ, కోటి యజ్ఞ సమో ధ్యాన, కోటి ధ్యాన సమోలయ. అది కూడా అర్థం కాకపోతే ఇంక మనం ఏమి చేయలేం జనాన్ని. ఓకే. అంటే మరి ఇవన్నీ ఎందుకున్నాయి అని అడగచ్చు. రైట్. పూజలు పునస్కారాలు. అవును. నేను ఒక శాస్త్రవేత్తని, నేను డాక్టర్ని, అలోపతి తెలుసు, ఇంకొకటికి ఆయుర్వేదం తెలుసు, ఇంకొకటి హోమియోపతి తెలుసు, ఇంకొకటి సిద్ధ వైద్యం తెలుసు. అది వాడు కనిపెడతాడు, అన్నీ ఉంటాయి. నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అలోపతికి వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకున్నాయి అంటాడు వాడు అప్పుడే. సార్ నా గుండె నొప్పి వచ్చింది, నీ దగ్గరికి వచ్చాను, అసలు ఇవన్నీ ఎందుకు సార్? కన్ఫ్యూజన్ నాకు. అసలు నువ్వు ఒక్కడే ఉంటే చాలు కదా. అరే అది వాడి ఇష్టం రా, వాడు ఎన్నైనా కనిపెడతాడు. కర్మకాండలు ఇట్లాగే ఉండాలి. మా పెద్దోళ్ళు చెప్తారు, చీరలో ఇట్లే కట్టాలి, తర్వాత తల దించుకోవాలి, లేకపోతే ఎడం పక్కే చూడాలి, పిల్లి ఎదురొస్తే ఇది, కాకి ఎదురొస్తే అది తింటే. మా పెద్దోళ్ళు చెప్పారు, సిస్టమ్ అట్లా అయిపోయింది. 100,000 చెప్తారు ఒక్కొక్కడు. మనకు ఉండాలి అట్లాగే ఎన్నో శాస్త్రాలు, ఎన్నో వాడి కోసం వాడు సృష్టిస్తుంటాడు. ఇప్పుడు బెంజ్ కారు గ్రేట్ అనుకున్నాం, మరి ఇవన్నీ ఎందుకు, ఎన్ని కార్లు ఎందుకు సార్? ఒక బెంజ్ ఉంటే చాలదా? ఒక కంపెనీ అదొకటే. అది వాడి ఇష్టం, క్రియేషన్ లో ఎన్నైనా చేసుకోవచ్చు. వాడి క్రియేటివిటీ ఉంది, ఫ్రీ విల్ ఉంది, ఎన్నైనా చేస్తారు. మరి పూజలు ఎందుకు సార్? పునస్కారాలు ఎందుకు సార్? అయ్యి ఎందుకు సార్? మా ఇష్టమయ్యా, మేము కనిపెడతాం. నిన్ను ఎవడు రమ్మన్నాడు? నీకు ఏది కావాలో అక్కడికి పో.